హలో గాయ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. ఇప్పుడే శంబాల మూవీ చూసాను. మూవీ మాత్రం చాలా బాగుంది. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ బుక్ మై షోకి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి. మూవీ చూసేటప్పుడు హోల్ థియేటర్ వాస్ పిన్ డ్రాప్ సైలెన్స్ అండ్ స్టక్ ఎట్ ఎ పాయింట్, డోంట్ నో వాట్ హ్యాపెనింగ్ నెక్స్ట్. సో ఆ ఇంపాక్ట్ డైరెక్టర్ క్రియేట్ చేస్తారు. కాన్సెప్ట్ వచ్చేసి ఒక సీట్ ఎడ్జెడ్ థ్రిల్లర్ అన్నమాట. సో డైరెక్టర్ మనకి 5 minutes లోనే సినిమా లోపలికి తీసుకెళ్లిపోతాడు. అండ్ క్లైమాక్స్ వరకు అసలు మనం ఎక్కడ కదలనియడు, సీట్లోనే కూర్చోబెడతాడు. సో నేనైతే ఎక్కువ రివీల్ చేయను ఇప్పుడైతే. సో మీరు కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి బిగ్ స్క్రీన్ మీద. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆది సాయి కుమార్ యాక్టింగ్, టూ గుడ్ యాక్టింగ్. మనకి అసలు నాకు తెలిసి ఆది సాయి కుమార్ కి ఇది కమ్బ్యాక్ మూవీ. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ దేర్ వాజ్ వన్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ, అంటే మనకి సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు తనే రూట్ చేస్తుంది మూవీ మొత్తం. ఐ గాట్ సో ఇంప్రెసివ్ విత్ దట్ క్యారెక్టర్. కొన్ని సపోర్టింగ్ రోల్స్ కూడా ఉన్నాయి. ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళు చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ టోటల్ వాజ్ ఎక్సలెంట్. మెయిన్లీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుంది. అక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, దట్ వాస్ టూ గుడ్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మెయిన్లీ ఇంటర్వెల్ సీన్ యాక్షన్ బ్లాక్ ఏదైతుందో అక్కడ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో చాలా బాగున్నాయి. సినిమాలో ఒక 2 to 3 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం వింటున్నాను స్క్రీన్ మీద, చాలా బాగా అనిపించింది. అండ్ ఎక్సలెంట్ బీజిఎం. నువ్వు సినిమాలో ఒక 2.5 hours కూర్చున్నావు అంటే దట్ క్రెడిట్స్ గోస్ టు శ్రీచరణ్ పాకల. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా పడ్డది శ్రీచరణ్ పాకలకి. నెక్స్ట్ సినిమాలో నెగిటివ్స్ ఒక 2 to 3 ఉన్నాయి, పెద్దగా ఏమి ఉండవు. ఫస్ట్ వచ్చేసి నాకు కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ ఉంటాయి, అవి కొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగుండేది. అండ్ లాస్ట్ వచ్చేసి కొంచెం సినిమాటిక్ లిబర్టీ కొంచెం తీసుకున్నారు అనిపించింది. పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు నాకు అది. ఫైనలీ రిటర్న్ అండ్ డైరెక్టర్ బై ఉగాందా. నాకు అసలు డైరెక్టర్ నేమ్ కూడా తెలియదు సినిమాకి వెళ్లే ముందు. సినిమా అయిపోయాక వచ్చి చెక్ చేసుకున్నాను ఎవరు డైరెక్టర్ అని. హీ డన్ అన్ ఎక్సెప్షనల్ జాబ్. మెయిన్లీ ఎక్సలెంట్ రైటింగ్. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది, దానికి సెకండ్ హాఫ్ లో పే ఆఫ్ ఉంటుంది. అంటే ఫస్ట్ అర్థం కాదు మనకి, సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఓకే సాంగ్ అదా అని. క్యారెక్టర్స్ బాగా రాసుకున్నాడు, రైటింగ్ బాగా రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ లో మనకు ఒక పాయింట్ వరకు అర్థం కాదు స్టోరీ ఏందనేది, అంత బాగా రాసుకున్నాడు రైటింగ్. అండ్ లాస్ట్ కి క్లైమాక్స్ లో ఒక రిఫరెన్స్ సీన్ ఉంటుంది, ఆ రిఫరెన్స్ సీన్ కి నేను క్లాప్స్ కొట్టాను డైరెక్టర్ కి. దట్ ఇంపాక్ట్ డైరెక్టర్ ఇస్ క్రియేటెడ్ ఇన్ దిస్ మూవీ. అండ్ నాకైతే మూవీ నచ్చింది, చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాను అనిపించింది. సో మీరు కూడా వెళ్ళి తొందరగా బుక్ మై షోకి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి. అండ్ దట్స్ ద వీడియో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోలు కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, మీ వాయిస్ ఆఫ్ సినిమా.